ఎందుకంటే నేను విపరీతంగా పుస్తకాల సమ్మరీస్ దాంట్లో చూస్తుంటాను. ఓకే. నేను చెప్పే టాపిక్‌లకి సంబంధించిన ఇన్ఫర్మేషను, డేటా ఇవన్నీ కూడా చాలా వరకు హ్మ్. తీసుకుంటుంటాను. సో, అలాంటిది నేను డీప్ సీక్‌ని టెస్ట్ చేశాను. రాత్రి కూడా 12 వరకు నిద్ర రాలేదు. దీని మీదే కూర్చున్నా. అంటే హ్మ్. అలాగే చేస్తున్నా. చేస్తే ఆశ్చర్యకరంగా చాట్‌జీపీటీ కంటే కూడా బెటర్‌గా ఇస్తుంది. డీప్ ఓహ్! సీక్. డీప్‌సీక్. డీప్ హ్మ్. బెటర్‌గా ఇస్తుంది. హ్మ్. ఇచ్చే దాంట్లో కూడా మామూలుగా మనకి చాట్‌జీపీటీ అడగగానే ఇస్తుంది. హ్మ్. ఇదేం చేస్తుందంటే థింకింగ్‌ని కూడా దాని థింకింగ్ ప్రాసెస్ కూడా చెప్తుంది. అంటే నేను ఎలా థింక్ చేస్తున్నాను, హ్మ్. నేను ఎలా దీన్ని ఆర్గనైజ్ చేస్తున్నాను అది కూడా చెప్తుంది మనకి. ఓహ్! అంటే అది మనకి మామూలుగా వేరే వాళ్ళు చెప్పట్లేదు. హ్మ్. ఫస్ట్ టైమ్ డీప్ సీక్ ఏం చెప్తుంది, హౌ ఐ యామ్ థింకింగ్ అనేది కూడా దాంట్లో ఎంత దానికి కూడా టైం కూడా చెప్తుంది. 20 సెకన్లలో నేను ఈ థింక్ ఇలా ఓహోహో! చేస్తున్నాను. హ్మ్. అంటే దాని లాజిక్ ఏంటి, ఒక విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, హ్మ్. దాని లాజిక్ ఏంటో కూడా చెప్పేస్తుంది హ్మ్. మనకి. హ్మ్. దాని తర్వాత మనం అడిగింది నీట్‌గా ఆర్గనైజ్ చేసి ఇస్తుంది. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్కు పీడీఎఫ్ దీంట్లోకి అప్‌లోడ్ చేసి, ఈ బుక్‌ని నాకు సమ్మరీ చెప్పు, డీప్ అనాలిసిస్ చెప్పు, దీని మీద నీ క్రిటిసిజం చెప్పు, హ్మ్. ఇతరుల రెస్పాన్సెస్ చెప్పు అని అడిగాను. హ్మ్. ఇంత అడిగితే అది పట 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 అని మొత్తం దాని ఎసెన్స్ అంతా ఆహ్, చెప్పేసింది. హ్మ్. వాట్ వెంట్ రాంగ్ విత్ క్యాపిటలిజం అనేది ఆహ్, బుక్ అనమాట. 'రుచిర్ శర్మ' అని ఆయన రాశాడు. హ్మ్. అది లేటెస్ట్ బుక్కు. దాని మీద దాన్ని అప్‌లోడ్ చేస్తే మాత్రం అది ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇది మార్కెట్‌లో ఉంది. ఇది లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి నేను ఈ బుక్‌ని తీసుకోనని చెప్పింది. హ్మ్. కానీ దాని మీద అనాలిసిస్ చేయంటే అనాలిసిస్ మొత్తం 'రుచిర్ శర్మ' వీడియోలని అన్నిటిని హ్మ్. యూట్యూబ్‌లో ఉన్నవి అన్నిటిని అది అనలైజ్ చేసేసి హ్మ్. క్యాపిటలిజం మీద 'రుచిర్ శర్మ' ఐడియాస్ ఏంటో నాకు చెప్పేసింది. హ్మ్. అంటే నేను ఒక 10 నిమిషాల్లో నేను ఒక 4 రోజులు ఒక బుక్కు చదివి లేకపోతే హ్మ్. 4 రోజుల్లో 10, 20 వీడియోలు చూసే బదులు దీన్ని అడిగితే 'రుచిర్ శర్మ' వ్యూస్ ఏంటి, క్యాపిటలిజం ప్రెజెంట్ స్టేట్ మీద, హిస్టరీ మీద ఆయన ఏమనుకుంటున్నాడు మొత్తం నాకు ఒక మాక్సిమం 10-15 మినిట్స్‌లో నాకు అండర్‌స్టాండింగ్ వచ్చేస్తుంది. హ్మ్. అంటే నాలెడ్జిని టైం, టైం ఇంపార్టెంట్ షార్ట్ మనకి. టర్మ్‌లో తక్కువ టైంలో హ్మ్. ఎక్కువ నాలెడ్జిని హ్మ్. ఎలా పొందాలనేది ఇది ప్రధానంగా. ఓకే సార్. ఇప్పుడు మనం గూగుల్‌లో ఎతుక్కుంటా ఉండాలంటే అనేక సోర్సులు హ్మ్. చూడాలి. అవన్నీ చూసి ఇది ఇస్తుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇంకేదో మా ఫ్రెండ్ ఎవరో ఫేస్‌బుక్‌లో పెట్టుంటే మురారి తృతీయ ఇదని ఆహ్, పందా అని పెట్టుంటే అదేంటని అడిగాను. హ్మ్. అది మొత్తం భగవద్గీతని, మన పురాణాలను అనలైజ్ చేసి మురారే తృతీయ పందా అంటే ఏంటో చెప్పింది. హ్మ్. అట్లాగే నేను ఇంకా కొన్ని లకాన్ అనే ఫిలాసఫర్ గురించి అడిగాను. దాన్ని తెలుగులో చేయమన్నాను. హ్మ్. తెలుగులో బ్రహ్మాండంగా చేసింది. అట్లాగే నేను సిటీలో ఒంటరిగా తిరుగుతున్నాను. దీని మీద ఒక పొయము 'గుచంగ్' అనే చైనీస్ పోయిట్ స్టైల్‌లో రాయమన్నా పొయము. హ్మ్. ఆ పొయమ్ బ్రహ్మాండంగా ఇక్కడ ప్లేసులన్నిటిని చెప్తుందది. ఓహ్! అంటే మన గోల్కొండ లేకపోతే ఇవి హ్మ్. ఆహ్, హుస్సేన్ చార్మినారు అలా సాగరు, అన్నీ చెప్తుంది. చార్మినార్ హ్మ్. మొత్తం చెబుతూ ఆయా ప్లేసుల్లో నేను ఒంటరిగా తిరుగుతున్నట్టుగా ఒక పొయము హ్మ్. రాసిచ్చిందది. హ్మ్. హ్మ్. సో, వండర్‌ఫుల్ అవును ఉందనమాట. సార్. దాన్ని గ్రేట్. మళ్ళీ తెలుగులో చెప్పమన్నా ఆ హ్మ్. పొయమ్‌ని. హ్మ్. తెలుగులో మళ్ళీ తెలుగులో చేసింది. హ్మ్. సో, ఇంత బాగుందనమాట. దీనివల్ల ఏమైందంటే ఇప్పుడు ఇది రిలీజ్ అవ్వగానే అమెరికాలో చాట్‌జీపీటీ కంటే ఎక్కువ హ్మ్. డౌన్‌లోడ్‌లు ఇదయినాయి. దాంతో పైగా దీని మీద ఏందంటే మామూలుగా ఇప్పుడు ఓపెన్ ఏఐ గాని, మైక్రోసాఫ్ట్ గాని, గూగుల్ గాని బిలియన్ల డాలర్ల డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఏఐని డెవలప్ చేయడానికి. హ్మ్. కానీ వీళ్ళు ఓన్లీ 5.6 మిలియన్‌తో చేసేసారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మెటా ఏఐ వాళ్ళది లామా అనే ఒక ఏఐ ఉంది. హ్మ్. మెటా వాళ్ళది. ఆ హ్మ్. లామాకి 60,000,000 ఖర్చు పెట్టారు డెవలప్ హ్మ్. చేయడానికి. హ్మ్. ఇదే డీప్‌సీక్‌కి 6,000,000 కూడా ఖర్చు హ్మ్. పెట్టలా. అంటే లామా ఖర్చులో 10 వంతు కూడా ఖర్చు పెట్టలే చీపు. హ్మ్. రెండోది ఇది ఫ్రీగా ఇస్తున్నారు. మిగతా అన్ని జెమినీ ఏఐ గాని, హ్మ్. చాట్‌జీపీటీ అన్నిటికి మనం డబ్బులు కట్టాలా. చార్జ్. నెలకి హ్మ్. 2,000 కట్టాలి. ఇది హ్మ్. ఫ్రీ అనమాట. ఎన్ని సార్లన్నా హ్మ్. నిన్నెవరో ఒకాయన పెట్టాడు. నేను 2,00,000 ప్రశ్నలు అడిగాను. ఓహో! అయినా కూడా అదేమి నాకు ఇబ్బంది పెట్టలేదండి. హ్మ్. సో, ఇది అందువల్ల అంటే చాట్‌జీపీటీ కంటే కూడా బాగుంది మోడలు. చీప్‌గా ఉంది. ఇప్పుడు నేను ఫిబ్రవరి 1 నుంచి చాట్‌జీపీటీకి సబ్స్క్రిప్షన్ కడదాం అనుకున్నా హ్మ్. యాక్చువల్‌గా. 2,000 నెలకు హ్మ్. పొద్దుపోయింది. మనం హ్మ్. ఎక్కువ వాడాలి గదా! కానీ నాకిప్పుడు ఇప్పుడు ఇది అవును సార్. ఇది దొరికింది. బెస్ట్ నేను కట్టను. అనిపిస్తుంది. నాకు 2,000 అవును. మిగిలినాయి. సో, ఇలాగా అమెరికాలో గూడా దీన్ని ఎక్కువ చేసుకునేసరికి క్రాష్ హ్మ్. అయిపోతుంది. హ్మ్. దీంతో ఇప్పుడు అమెరికాలో
మామూలుగా ఏంటంటే ఇటువంటివి డెవలప్ చేయడానికి హై ఎండ్ చిప్స్ అవసరం అనమాట. అది ఎన్విడియా అనేది సంస్థ ప్రపంచంలోనే చిప్స్ మేకింగ్‌లో నంబర్ 1గా ఉంది. హ్మ్. అందుకని అమెరికా బైడెన్ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ చిప్స్‌ని అమెరికాకు పోనీయకుండా ఆంక్షలు విధించింది. ఓకే. అంటే అమెరికా నుంచి చిప్స్ ఎళ్తే వాళ్ళు టెక్నాలజీలో డెవలప్ అయిపోయి ఏఐ టెక్నాలజీలో హ్మ్. మనల్ని మించిపోతారనే భయంతో అమెరికా ఎన్విడియోని దాదాపు 120 దేశాల్లో వాళ్ళ హై ఎండ్ చిప్స్‌ని బ్యాన్ చేసేసింది. A100 అంటారు చిప్స్‌ని. హ్మ్. బ్యాన్ చేసేసింది. కానీ వీళ్ళేం చేశారు, అంతకుముందే 50,000 చిప్స్ వరకు ఈ కంపెనీ కొనిపెట్టుకున్నది. హ్మ్. దాంతో పాటు లో ఎండ్ చిప్స్‌ని కాంబినేషన్‌లో పెట్టుకొని, అంటే తక్కువ తక్కువ. ఖర్చుతో హ్మ్. ఎఫిషియన్సీ మీద ఫోకస్ చేసి డెవలప్ చేశారు. హ్మ్. దాంతో ఇప్పుడు అమెరికా ఏం చేస్తుంది, దీని మీద వార్ ప్రకటించింది. అందుకని దీని మీద రకరకాల అబద్ధాలు ప్రచారం చేయడం ఓహ్! మొదలుపెట్టింది హ్మ్. అమెరికా. సో, వీళ్ళు కాపీ కొట్టేశారని, ఏఐని చాట్ జీపీటీని హ్మ్. కాపీ కొట్టేశారు మొత్తం అని. నాకు కాపీ కొడితే నాకెందుకు, నేను యూజర్‌ని, అవును నేను సార్. 2000 నాకు మిగులుతది. ఎవడు కాపీ కొట్టి అవును. ఎవడిస్తే నాకెందుకు అనేదే కదా నేను, అంతే. కానీ వాళ్ళు అవును అలా సార్. ప్రచారం చేస్తున్నారు. హ్మ్. ఇప్పుడు దీనివల్ల ఏమైందంటే ఈ టెక్ కంపెనీల స్టాకులు పడిపోయినాయి. ఇప్పుడు నేను చెప్పిన ఎన్‌విడియో స్టాకు హ్మ్. 17.6% పడిపోయింది. అంటే హ్మ్. కొన్ని బిలియన్ డాలర్లు లాస్ వచ్చేసింది. హ్మ్. అట్లాగే మిగతా బ్రాడ్‌కామ్ అని ఒక కంపెనీ ఉంటది. అది పడిపోయింది. మొత్తం మ్యాగ్నిఫిసెంట్ 7 అంటారు టెక్ హ్మ్. కంపెనీలు అమెరికాలో. అంటే ఆ ఆల్ఫాబెట్ అంటే గూగుల్ ఓళ్ళది, తర్వాత అమెజాను, యాపిలు, మెటా, మైక్రోసాఫ్టు, ఎన్విడియా, టెస్లా వీటిని మ్యాగ్నిఫిసెంట్ 7 స్టాక్స్ అంటారు. హ్మ్. అవన్నీ కూడా కుప్పకూలాయి. అంటే నాస్డాక్ అనేది దాదాపు 3% నాస్డాక్ అంటే వాళ్ళ ఎక్స్‌చేంజ్ అనమాట. అది లాస్ వచ్చింది. సో, ఈ ఒక్క డీప్‌సీక్ అనే ఇది ప్రపంచాన్ని కుదిపేస్తుంది. ఒకే హ్మ్. ఒక సింపుల్ ఇది. ఇంతకీ డీప్‌సీక్ అనేది హై ఫ్లైయర్‌కి మెయిన్ కంపెనీ గాదు. హ్మ్. ఇదొక సైడ్ కంపెనీ వాళ్ళకి. సో, హ్మ్. సైడ్ కంపెనీనే ఇలాగా అవును సార్. భయపెడుతుంది ఇప్పుడు హ్మ్. అమెరికాని. హ్మ్. ఎందుకంటే అమెరికాలో మొన్నే ట్రంప్ $500 బిలియన్ దీనికి ఖర్చు పెడతాను నేను. ఇది ప్రపంచంలోనే హిస్టరీలోనే అతిపెద్ద టెక్నాలజికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చరు, హ్మ్. ఆర్టిఫిషియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పాడు. ఆహ్, ఇమ్మీడియేట్‌గా దెబ్బ పడింది ఇప్పుడు హ్మ్. చైనాది. హ్మ్. సో, చైనా దెబ్బకి అమెరికా టెక్ కంపెనీలు వణికిపోతున్నాయి. హ్మ్. ఎందుకంటే ఇంత సింపుల్‌గా 5.6 మిలియన్‌లో డెవలప్ చేస్తే, మీరు బిలియన్‌ల కొద్దీ హ్మ్. ఎందుకు ఖర్చు పెడుతున్నారనేది ప్రశ్నలొస్తాయన్నమాట అవును ఆ సార్. కంపెనీలు. హ్మ్. మీరు అంతంత ఖర్చు పెట్టి మాకు నెలకి 2000, 3000 మా హ్మ్. మీదేస్తున్నారన్న ఇది ఉంది. దాన్ని ఇది తీరుస్తుంది. హ్మ్. కాకపోతే దీని మీద గూడా విమర్శలున్నాయి. ఇదేందంటే చైనాలో కొన్ని అడిగితే ప్రశ్నలు అది సరిగ్గా సమాధానం చెప్పట్లేదు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి సెన్సార్ ఉంటది. హ్మ్. వాళ్ళ ప్రెసిడెంట్ గురించో, వాళ్ళ దేశంలో ఆ! స్వేచ్ఛ గురించో అడిగితే అది సరిగ్గా సమాధానం చెప్పదు. హ్మ్. అది ఎవరికైనా ఉంటది. అమెరికాకి గూడా ఇదే ప్రాబ్లమ్ ఉంటది. సో, ఏదేమైనా కామన్ సమస్యలకి కోటికి పైగా ఇది ఫ్రీ అనమాట. ఆ హ్మ్. సోర్స్ కోడ్‌ను గూడా ఎవరైనా వాడుకోవచ్చు, డెవలప్ చేయొచ్చు, డిస్ట్రిబ్యూట్ జేసుకోవచ్చు. ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. హ్మ్. సోర్స్ కోడ్‌ని ఇప్పటివరకు మిగతా వాళ్ళు ఎవరు ఫ్రీగా ఇయ్యలేదు. ఇది కంపెనీ డీప్‌సీక్ ఇస్తుంది. అందువల్ల దీని ప్రభావం ఇంకా ఎలా ఉండబోతుందో చూడాలా. అమెరికా అయితే ఆల్రెడీ అమెరికాలో హ్యాకర్స్ దీన్ని హ్యాక్ కూడా చేసేసారు నిన్న. ఓహ్! దాంతో కూడా ఫైట్ చేస్తున్నారు. హ్మ్. అందుకనే కొత్తగా ఇన్‌స్టాల్ చేసుకుంటే అవ్వట్లేదు. కొన్ని హుహు. ప్రాబ్లమ్స్ వచ్చాయి. నాకు కూడా 12 గంటలకి ఒక బుక్ పెడతా ఉంటే అది ప్రాబ్లమ్ వస్తా హ్మ్. ఉంది. హ్మ్. సో, అట్లాంటివైతే వస్తున్నాయి. దాన్ని చైనా ఎలా ఎదుర్కొంటదనేది చూడాలి.